ఏకచక్రపురంలో ఈరోజు మరణ మృదంగం మోగుతోంది. కానీ భీముడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. బకాసురుడి కోసం ఊరి వాళ్ళు పంపిన బండి నిండా ఉన్న అన్నం, పిండి వంటలను రాక్షసుడి గుహ ముందే కూర్చుని భీముడు ఆరగించడం మొదలుపెట్టాడు. ఆకలితో రగిలిపోతున్న బకాసురుడు గుహలోంచి బయటకు వచ్చాడు. తన ఆహారాన్ని భీముడు తినడం చూసి వాడి కోపం కట్టలు తెంచుకుంది. ఎవడ్రా నువ్వు, నా భోజనం తింటావా అని గర్జిస్తూ భీముడిపైకి దూకాడు. భీముడు చిరునవ్వుతోనే పక్కనే ఉన్న పెద్ద చెట్టును పీకి రాక్షసుడిని కొట్టాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం. చెట్లు విరిగిపడుతున్నాయి, కొండలు కంపిస్తున్నాయి. చివరికి భీముడు తన మోకాళ్లతో బకాసురుడి వెన్ను విరిచి ఆ రాక్షసుడిని యమపురికి పంపిస్తాడు. గ్రామ ప్రజల భయం పోయింది. పాండవులు అక్కడ హీరోలయ్యారు. అదే సమయంలో బాటసారుల ద్వారా ఒక ఆసక్తికరమైన వార్త వింటారు. పాంచాల దేశంలో అందాల రాశి ద్రౌపదికి స్వయంవరం ప్రకటించారు. అక్కడికి రారాజులందరూ తరలి వెళ్తున్నారు. కానీ ఆ పోటీ సామాన్యమైనది కాదు. నీడను చూస్తూ పైన తిరుగుతున్న చేప కన్నును కొట్టాలి. ఇది ఆ ధనుర్ధారి అర్జునుడికి తప్ప మరెవరికైనా సాధ్యమా? ద్రౌపది స్వయంవరం మత్స్యయంత్రం గురించి తరువాతి భాగంలో తెలుసుకుందాం.